ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి ఒక లీడర్‌గా, పెద్ద దిక్కుగా దశాబ్దాల పాటు కాపు రిజర్వేషన్‌ల కోసం పోరాడినటువంటి ముద్రగడ పద్మనాభం యొక్క అంత్యక్రియలు 2 రోజుల క్రితం ఎన్నో భావోద్వేగాల మధ్య కిర్లంపూడిలో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన చివరి కోరికల చుట్టూ, అలాగే వారి కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకి దారితీశాయని చెప్పుకోవచ్చు. ముద్రగడ యొక్క మరణ వార్త తెలియగానే కిర్లంపూడి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ ప్రియతమ నాయకుడికి వాళ్ళు ఇదిగా ఉన్నారు. సో, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపాలని అధికారులు భావించినప్పటికీ ముద్రగడ కుటుంబ సభ్యులు దాన్ని ఓపెన్‌గా తిరస్కరించి, ఓపెన్‌గానే కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది సొంతంగా కుటుంబ సభ్యులతో. సో, ఆయన చివరి కోరిక ప్రకారం భౌతిక కాయాన్ని సాధారణ ఈ సమాధిలాగా కాకుండా తన ఇంట్లోనే ఖననం చేశారు. తన ఆత్మ ఎప్పుడు తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య సజీవంగా ఉంటుంది అని చెప్పడం ఆయన బతికున్నప్పుడే చెప్పారు ఈ మాట. భర్త చనిపోయిన తర్వాత భార్యని వితంతువుగా మార్చడం అనేటువంటి పాత సాంప్రదాయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన భార్య ఎప్పటికీ నిత్య సుమంగళిగానే ఉండాలి అని, బొట్టు, పూలు తీసేయకుండా నిత్యం గోమాతకి, తన సమాధికి ఆమె పూజలు చేసుకుంటూ ఉండాలి అని కూడా ఆయన కోరుకోవడం కూడా విశేషం అని చెప్పుకోవచ్చు. ముద్రగడ పద్మనాభం మరణం అలాగే అంత్యక్రియల నేపథ్యంలో ఈ అంత్యక్రియల సమయంలో రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముద్రగడ కుమార్తె క్రాంతి యొక్క ప్రస్తావన ఒకసారిగా తెర మీదకి రావడం అనేది జరిగింది. గతంలో తండ్రి కూతుళ్ళ మధ్య కొన్ని కుటుంబ విభేదాలు ఉండేవని, క్రాంతి భర్తకి క్యాన్సర్ వచ్చినటువంటి సమయంలో ముద్రగడ కుటుంబం వారిని రానివ్వలేదు అనేటువంటి మాటలు ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఒక సభలో వేదిక మీద ఉండగా అనుకోకుండా వచ్చినటువంటి ఒక స్లిప్ ఆధారంగా క్రాంతి పేరుని ప్రకటించడం అనేది ఒక పెద్ద రాజకీయ వివాదానికి కారణమైందని చెప్పుకోవాలి. ముద్రగడ లాంటి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు కుమార్తెని అట్లా కావాలని బహిరంగ వేదిక తీసుకురావడం ద్వారా ఆ కుటుంబాన్ని రాజకీయ రణరంలోకి రాగారు అనే విమర్శలు పవన్ కళ్యాణ్ మీద అప్పట్లో వచ్చాయి. ముద్రగడ తన కుమార్తెని చిన్నప్పుడు ఎంతో అపురూపంగా చూసుకున్నారు అని, ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ఎక్కడం లాంటి విషయాలు కూడా ఇష్టం లేక చదువు కూడా మధ్యలోనే ఆపించేశారు అనేటువంటి విషయాన్ని సన్నిహితులు గుర్తు చేసుకుంటారు. ఒక పేట్రియాటికల్ మైండ్ సెట్ కావచ్చు అయింది. సో అలాంటి టైంలో అలాంటి బిడ్డ రాజకీయాల వల్ల ఆఖరి చూపు కూడా మిస్ అయింది ఆవిడ. రాజకీయాల కోసం తండ్రిని విమర్శించడం కూడా దురదృష్టకరం అని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. మరోవైపు ముద్రగడ చివరి రోజుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ వర్గాలందరినీ కూడా ఏకం చేసి పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబెట్టాలని, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని కూడా మనస్ఫూర్తిగా అనుకున్నట్టుగా మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. అయితే కూటమి రాజకీయాల వల్ల ఆయనకి నేరుగా జనసేనలో కాకుండా బీజేపీ ద్వారా గవర్నర్ పదవి ఆఫర్ చేసి కూటమిలో ఉంచాలి అనే ప్రయత్నాలు చాలా వరకు జరిగాయి. దీని మీద ముద్రగడ అప్పట్లోనే చాలా తీవ్రంగా స్పందిస్తూ తాన్ని బీజేపీకి తాకట్టు పెట్టడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా ఒక స్పష్టమైన లేఖను కూడా ఆయన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్కి తన సొంత పార్టీలోనే పూర్తి నిర్ణయాధికారాలు లేవని, చంద్రబాబు ఒత్తిడి వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం దాసరి నారాయణరావు, చిరంజీవి, అలాగే బొత్స లాంటి నాయకులు గర్జించిన చంద్రబాబు కాపుల్ని మోసం చేశారు అనేటువంటి కోపం ముద్రగడలో ఇప్పటికీ కూడా చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముద్రగడ యొక్క అంత్యక్రియలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి నేరుగా చివరి వరకు ఉండి స్వయంగా పాడిమోయడం అనేది అందరినీ ఆకర్షించింది అని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట కోసం ముద్రగడ తన పేరు చివర రెడ్డి అని కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. మొత్తం మీద కాపులందరూ కూడా నెమ్మదిగా ఇప్పుడిప్పుడే వైసీపీ వైపు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ఇనిషియేటివ్ కాపు వర్గానికి నచ్చిందని, నెమ్మదిగా ఇది ఒక వైసీపీకి కాపు ఓట్ బ్యాంక్ ఒక శుభవార్తగా రాబోతుంది అంటున్నారు విశ్లేషకులు.